సామెతల గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యంలో नीति वचन 7वां अध्याय 27 वचन में పందు చీకట్లో వీళ్ళు సంచారం చేస్తారు, गहरे अंधकार में ये लोग संचार करते हैं, గల్లీ గల్లీలో తిరుగుతా ఉంటారు, गली गली में घूमते रहते हैं, చీకటి ప్రాంతాల్లో నిలబడి ఉంటారు. अंधकार प्रांतों में खड़े रहते हैं, అనేకులని వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళిపోతా ఉంటారు. अनेक लोगों को खींचते हुए लेके जाते हैं, వాళ్ళ గుండెల్లో బాకుపోటులాగా వాళ్ళ గుండెలను చీల్చి వేస్తా ఉంటారు. उनके छाती को चीर देते हैं। అంటే భయంకరమైన నష్టాన్ని చేకూర్చేవారు. इसका अर्थ है भयंकर रूप से नष्ट पहुंचाने वाले। భర్త దూరదేశం వెళ్ళాడు, पति दूर देश में है, ఇప్పుడల్లా రాడు, अभी नहीं आएंगे, మనం ప్రశాంతంగా వలపు తీరా మనం పాపం చేయవచ్చు, हम लोग शांत रूप से पूरे मन से पाप कर सकते हैं, శ్రేష్టమైన సుగంధ వర్గాలతో నిన్ను పరిశుద్ధపరిచాను, श्रेष्ठ मैं द्रव्य के साथ बिस्तर को तैयार किया हूँ అని పలు రకాలుగా మోసపు మాటలు మాయపు మాటలు చెప్పి ఈడ్చుకొని వెళ్ళిపోతారు. इस प्रकार अनेक प्रकार के माया रोग, अनेक प्रकार के पापमय बातों के द्वारा उन्हें ले जाते हैं और माया मोह में फंसाते हैं। అయితే అలా చేసిన వారిని బట్టి तो इस प्रकार ऐसे किए हुए लोगों के लिए బైబిల్ చెప్తుంది, बाइबल बताता है దాని మార్గం నేరుగా పాతాళం వెళ్ళిపోతుంది, उसका मार्ग जो है सीधा अधोलोक तक जाएगा, దాని ఇల్లు నేరుగా పాతాళానికి వెళ్ళిపోతుంది. उसका घर सीधा अधोलोक तक पहुंचाया जाएगा। అందుకని దేవుని ప్రియమైన బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर के लोगों, ఈ రోజులో ఎందరెందరో యవన బిడ్డలు आज के दिन कई जवान लोग పాపానికి బానిసలు అయిపోయి पाप के दास होते हैं, వ్యభిచార మత్తులో కొనసాగుతూ ఉన్నారు. वे विचार के मदिरा में झूलते रहते हैं, వేశ్య గృహాలను చుట్టూ తిరుగులాడుతూ ఉన్నారు. वेश्या के घर के चारों ओर घूमते रहते हैं, వేశ్యలతో స్నేహం చేసిన వాడు ఎవ్వడు వాడు క్షేమాన్ని ఇప్పటి వరకు పొందలేదు. वेश्या के साथ मित्रता बनाए रखने वाले आज तक कोई भी सुरक्षा को नहीं देख వేశ్య पाए। గమనాల్లో కొనసాగేవాడు వాడి ఆస్తి నష్టమైపోయి ధనవంతుడు కూడా వాడు అడుక్కునేవాడుగా దరిద్రుడిగా మార్చబడతారు. वेश्या के मार्ग में चलने वाले धनवान भी दरिद्रता के रूप में रह जाते हैं और अपने धन संपत्ति को भी बेच डालते हैं। వేశ్యలతో గమనాలు చేసేవాడు అధికారి ఆఫీసర్ అయినప్పటికీ వాడు పూర్తిగా సర్వనాశం చేసి లేనిపోయిన రోగాలు కొని తెచ్చి పెట్టుకుంటాడు. वेश्या के साथ मित्रता करने वाले चाहे वो अधिकारी ही क्यों ना हो, वो अपनी सारी धन संपत्ति को बर्बाद करके अंत में बीमारी को भी पालते हैं। అయితే వేశ్య గమనాలతో కూడిన జీవితం మంచిది కాదు. तो वेश्या से संबंधित जीवन अच्छा नहीं है। కేవలం భూమి మీద నష్టమే కాదు కానీ या सिर्फ पृथ्वी पर ही नष्ट नहीं मिलता इससे। వేశ్యల గృహాలు నేరుగా పాతాళానికి దారి అని చెప్పబడుతున్నది. वेश्या का जो घर है सीधा अधोलोक का रास्ता दिखाएगा करके बता रहा है। ఈ దారి ఏ దారి? ये रास्ता कौन सा है? పాతాళానికి పోయే దారి. अधोलोक में पहुंचने का रास्ता। అందుకనే దాని ఇంటికి ఆ దారికి దాని పరిసరాలకి వెళ్ళకూడదు. इसलिए उस रास्ते में, उस मार्ग में, उसके घर के आसपास भी नहीं जाना है। క్షణికమైన సుఖాల కోసం, क्षण मात्र सुख के लिए, క్షణభంగురమైన ఆశల కోసం, क्षण मात्र आशाओं के लिए, అమూల్యమైన విలువైన జీవితాన్ని నష్టం చేసుకునే అనుభూతి ఈ పాపంలో దాగి ఉన్నది. मूल्यवान जीवन को नष्ट किया और ले जाने के लिए यह पाप रूपी जीवन है। అందుకని బైబిల్ చెప్తుంది, इसलिए बाइबल बता रहा है, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా హెచ్చరించారు. प्रभु यीशु मसीह भी चेतावनी देता है। ఆయన మోహపు చూపే వ్యభిచారం ఆ క్షణంలో నువ్వు చేసినంత పని అవుతుందని చెప్పాడు. मोह माया का जो दृष्टि है वही व्यभिचार के रूप में फंसाता है करके बता रहा है। అందుకనే ఈ వ్యభిచార పాపం దూరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. इसलिए ये व्यभिचार रूपी पाप जो है दूर रहना है करके प्रभु चाहता యేసు है। ప్రభు ఎందరో వ్యభిచారులైన వారిని, పాపాత్ములైన వారిని క్షమించి పవిత్రంగా మార్చి పునీతులుగా వాళ్ళ జీవితాలు మార్చిన దేవుడై ఉన్నాడు. प्रभु यीशु मसीह कई व्यभिचार लोगों को उनको बदलकर उनके पापों को क्षमा करके उन्हें उद्धार के मार्ग पर ले गया। ఆయన దగ్గరకు వచ్చిన ఎందరో పాపపు స్త్రీలు జీవితాలు మార్చబడ్డాయి, క్షేమార్థమైన మార్గం నడుస్తున్నారు. उनके पास आने वाले कई पाप रूपी स्त्रियां अपने जीवन को बदले हैं और अच्छाई के मार्ग पर चले हैं। మగ్దలేనే మరియ పాపపు స్త్రీ అని పిలువబడుతున్నది. मगदलेन मरिया भी पापी स्त्री करके बुलाया गया है। అలనాడు రాళ్లతో కొట్టి చంపాలనుకున్న స్త్రీ కూడా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ. उन दिनों में पत्थरों से मारकर मृत्युदंड देने वाली स्त्री भी व्यभिचारी के रूप में बताया गया है। యేసు ప్రభు వారు ఆమెకి క్షమాభిచ్చి పెట్టాడు. प्रभु यीशु मसीह ने उन्हें क्षमा किया, అమ్మా అని పిలిచాడు. हे माँ करके बुलाया। ఇక మీదట పాపం చేయకు,
इसके बाद तू अब पाप मत कर। శాంతి సమాధానం గలదనవై ఇంటికి వెళ్ళమన్నాడు. मेल के साथ घर जा करके बोला। దేవుని ప్రియమైన प्रिय బిడ్డలారా, परमेश्वर के लोगों, ఆ మార్గంలో వెళుతున్న వారిని దశను మార్చిన వాడు మన ప్రభు అయిన उस క్రీస్తు. मार्ग में चलने वाले का जीवन ही बदलने वाला है हमारा प्रभु यीशु। కారణం ఏంటంటే इसका कारण ఆయన क्या है? పరిశుద్ధుడై ఉన్నాడు కనుక वो पवित्र है, इसीलिए అనేకులు పునీతులుగా పవిత్రులుగా మార్చి వేసి अनेक ఉన్నాడు. लोगों को पवित्रता के रूप में बदलने वाला है। అందుకని దేవుని ప్రియమైన బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर के लोगों, ఈ పాతాళానికి పోయే దారే ఈ దారి. यह अधोलोक की ओर ले जाने वाला रास्ता ही और मार्ग దాని ही है। ఇల్లు పాతాళానికి పోతుంది. इसका घर ही अधोलोक तक ले ఆ जाता है। మార్గం మరణశాలకు నడిపిస్తుంది. यह मार्ग जो है मृत्यु के घर तक ले जाता है। అందుకని ఇలాంటి పాతాళ పరిస్థితుల నుంచి వేరు చేయబడాలంటే మనం వేశ్య సంబంధమైన గమనాల నుంచి వేరు చేయబడాలి. इसलिए इस प्रकार का अधोलोक से छुटकारा पाना हो तो व्यभिचार रूपी उन घरों से भी हमें छुटकारा पाना है। అప్పుడే మన జీవితంలో ఆరో సంపూర్ణమైన స్వస్థ చిత్తమైన మార్గాలు, ఆత్మలో నెమ్మది సౌఖ్యం కలిగి బ్రతుకుతాం. तभी हमारे जीवन में संपूर्ण रूप से चंगाई मिलेगा और आत्मा में भी संतुष्टि प्राप्त होगा। హల్లెలూయా. हालेलुया। దేవుని ప్రియమైన బిడ్డలారా, परमेश्वर के लोगों, బుద్ధిమంతుడు మాత్రమే सिर्फ बुद्धिमान ही ఈ పాతాళం పోయే దారి నుంచి మలుచుకొని పవిత్రంగా బ్రతకడానికి సిద్ధపడతాడు. इस अधोलोक की ओर ले जाने वाले मार्ग से फिर कर पवित्रता के साथ जिएंगे। కుటుంబ పవిత్రతతో కలిగి యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను పాటిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. परिवार के साथ पवित्रता को पाकर प्रभु यीशु मसीह के आगमन के लिए उनके इच्छा के अनुसार चलेंगे। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే బుద్ధిమంతుడు మాత్రమే ఆ వ్యభిచార స్థాన మార్గాలు వెళ్ళి ఆ పాతాళంలో పతనం కాకుండా మరణ కుప్ప నుంచి వేరు చేయబడతాడు. क्योंकि सिर्फ बुद्धिमान व्यक्ति ही व्यभिचार संबंधी मार्गों में ना जाते हुए अधोलोक से छुड़ाकर मृत्यु से छुटकारा पाएगा। సంధి చీకటి వేళల్లో మోసం చేస్తుంది. गहरे अंधकार में धोखा देता है। ఆ ఊరి యొద్దకు పక్షి వెళ్ళిపోయినట్లుగా ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. निशाने की और पासी के पास जिस प्रकार पक्षी को खींच कर ले जाता है उसी प्रकार खींच के लेके जाएगा। భయంకరమైన పరిస్థితి. भयंकर रूपी परिस्थिति है। ఇంకా బైబిల్ చెప్తుంది और बाइबल बोलता है వ్యభిచారం చేసే వ్యక్తి व्यभिचार करने वाला व्यक्ति जो है ఎదుటి వ్యక్తికి నష్టం చేయటం కాదు, सामने वाले व्यक्ति को ही नुकसान नहीं पहुंचाता, తన సొంత శరీరానికి కూడా నష్టం తెచ్చుకుంటాడని अपने खुद బైబిల్ के शरीर को भी वो नुकसान पहुंचाता करके लिखा गया है। కారణం ఏంటంటే విచిత్రమైన రోగాలు, इसका कारण क्या है कि हर प्रकार की बीमारियां, మరణకరమైన తెగుళ్ళు, मृत्यु रूपी बीमारियां, కొన్ని బయట దేశాలు అదుపు లేకుండా ఈ కరోనా భయంకర విస్తరించడానికి కారణాలు కూడా అదే లెక్కలు చెబుతున్నాయి. बाहर के देशों में अनेक प्रकार से भयंकर रूप से कोरोना की जो बीमारी, इसका कारण भी यही है। మనిషి నుంచి పాకుతూ ఈ యొక్క ఆ రోగం ప్రబలిపోయి ప్రతి రోగాలు కూడా ఈ వ్యభిచార సంబంధమైన కార్యకలాపాల ద్వారా బహుగా విస్తరిస్తా ఉంటాయి. एक मनुष्य से दूसरे मनुष्य तक फैलने वाला यह जो बीमारी है ये व्यभिचार संबंधी कार्यों के कारण ही हो रहा है। అందుకనే ఈ యొక్క మరణకరమైనటువంటి ఈ యొక్క శాపగ్రస్తమైనటువంటి ఈ యొక్క అలవాట్ల నుంచి మనం ప్రత్యేకించబడాలి. इसलिए इस प्रकार मृत्यु रूपी और श्रापमय जीवन से हमें अलग होना है। హల్లెలూయా. हालेलुया। దేవుని ప్రియమైన బిడ్డలారా, परमेश्वर के लोगों, బుద్ధిమంతుడిగా ఉండి बुद्धिमान के रूप में रहकर పరమునకు పోయే జీవ మార్గాలను నడు. स्वर्ग की ओर जाने वाले जीवन के मार्ग पर आप चलो। దేవుడు నిత్యంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. प्रभु निश्चय रूप से आपको आशीष देगा। ఇంకా ఎవరి కోసం పాతాళం ఎదురు చూస్తుంది और తెలుసా? किन के लिए यह अधोलोक देखता है, ఎవరిని మృంగాలను ఆశపడుతుంది తెలుసా? किनको निगलने की इच्छा रखता है। అలనాడు దైవజనుడైన మోషే కాలంలో उन दिनों में मूसा के काल में भी ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కోరహు కుటుంబీకులను ఉన్నారు. इस्राएली प्रजा के बीच में कोरा वंशी लोग भी थे। వీళ్ళు చేసిన పని ఏంటంటే, इन लोगों ने क्या काम किया? దేవుడు నీతో మాట్లాడతాడా? प्रभु क्या आप ही तुम ही से बात करेगा? దేవుడు మాతో మాట్లాడా? क्या परमेश्वर हमसे बात नहीं करेगा? నువ్వే లీడర్ అయి ఉండాలా? क्या तू ही अधिकार नायक है? నువ్వే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలా? దేవుడు పదాజ్ఞ పలకలు తేవాలా? क्या तुझे प्रत्यक्ष तंबू में जाना है? तुझे ही प्रभु की 10 आज्ञाओं को మాతో लेकर దేవుడు आना है? మాట్లాడా? क्या परमेश्वर हमसे बात नहीं करेगा? అని చెప్పి దేవుడు ఎవరైతే పిలిచి సేవకు వాడుకున్నాడో అట్లా సేవ చేసే వాళ్ళకి తిరస్కారంగా మాట్లాడారు వీళ్ళు. इस प्रकार ये लोग परमेश्वर यहोवा जिनको चुनकर सेवा के निमित्त बुलाया गया है उन्हीं का तिरस्कार करके इन लोगों ने बात किया। నడిపించే నాయకులకు వ్యతిరేకంగా నడిచిన వారు వీళ్ళు. चलाने वाले नायक के विरोध में चले, నడిపింపుకు వ్యతిరేకించిన వారుగా ఉన్నారు ఇక్కడ. नायक चलाने वाले के विरुद्ध में चले गए। వీరు వేరే అన్ని పాపం చేసిన వాళ్ళు ये కాదు. कोई दूसरा अन्य पाप तो नहीं किए, ఏ చేయరాని పాపాలు చేసిన వాళ్ళేం కాదు వీళ్ళు.
जो ऐसे पाप जो करना नहीं चाहिए उन पापों को करने वाले नहीं थे। మరణంతో సంబంధించిన పాపాలు చేసిన వాళ్ళు కాదు मृत्यु వీళ్ళు. संबंधी पापों को अंजाम नहीं दिए थे। కేవలం నడిపింపుకు వ్యతిరేకంగా మాట్లాడారు. सिर्फ चलाव के विरुद्ध ये लोग बात किए थे। అయితే దేవుని కోపం ఆ కోరహ కుటుంబుల మీద రగులుకున్నది. तो यहोवा का क्रोध जो है कोरह वंशियों पर भड़का। ప్రజలందరూ సర్వ సమాజం చూస్తూ ఉండగానే पूरी प्रजा देखते हुए ఈ కోరహ కుటుంబీకుల్ని వారిని వారి పిల్లల్ని సంతానాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. कोरह और उसके वंशज को परमेश्वर ने अलग किया। ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. पूरी प्रजा देखते रहे। అయితే జరిగిన సన్నివేశం ఏంటంటే तो क्या हुआ? సంఖ్యాకాండం 16:32-33 వాక్యాలు మనం చదువుకుందాం. गिनती की पुस्तक 16वां अध्याय 32 और 33 वचन को पढ़ते हैं। ఒక్కసారి మనం చదువుదాం. और पृथ्वी ने अपना मुंह खोल दिया, अपने मुंह खोल दिया और उनका और उनके घर द्वार का सामान और कोरह के सब मनुष्यों और उनकी सारी संपत्ति को और उसके सारे संपत्ति को निगल लिया और वे और उनका सारा घर द्वार जीवित अधोलोक में जा पड़े और पृथ्वी ने उनको डाप लिया और वे मंडली के बीच में से नष्ट हो गए। దేవుని ప్రియమైన బిడ్డలారా, परमेश्वर के लोगों, ఈ కోరహు వ్యతిరేకంగా దైవ సేవకుని వ్యతిరేకంగా లేచిన ఈ కోరహు సంతానం दैवदास के विरुद्ध उठे हुए ये कोरह वंश के మాకు కూడా తెలుసు వాక్యం, हम भी वचन को बताना మాకు चाहते కూడా हैं। తెలుసు ప్రార్థన చేయటం, हमें भी प्रार्थना करना आता है। మాకు కూడా తెలుసు జనాల ఎత్తున చేతులు పెడతాం. हम भी जानते हैं लोगों के सिर के ऊपर हाथ నీతో रखना। దేవుడు మాట్లాడేది क्या सिर्फ आप ही से प्रभु बात మాతో करता है? మాట్లాడా बात नहीं करेगा। అని పిలుపు దర్శనం ప్రత్యేకత లేకుండా తెగించి ఆ వారాలుండి ఈ వారాలుండి తెగించినటువంటి ఈ శాపగ్రస్తమైనటువంటి విధానాలు ఇవి. इस प्रकार बिना प्रत्यक्षता, बिना बुलावट और बिना चुने हुए होते हुए भी शापमय जीवन की ओर पहुंचने का रिवाज है ये। నడిపింపుకు వ్యతిరేకంగా మాట్లాడారు, चलाव के विरुद्ध भी ये लोग चले। ఆ మోషేకు వ్యతిరేకించారు, मूसा का विरोध किया, నాయకత్వాన్ని తిరస్కరించారు, नायक का तिरस्कार किया, ఆ శ్రేష్టమైన దేవుని యొక్క నడిపింపుని వాళ్ళు త్రోసిపుస్తా వచ్చారు. श्रेष्ठ में यहोवा के मार्गदर्शन का विरोध किया। దేవుని చేత అభిషేకించబడిన మాటల్ని వాళ్ళు తిరస్కారం చేస్తా प्रभु వచ్చారు. के द्वारा अभिषेक किए हुए का बाद भी उन लोगों ने नहीं माना और उनका तिरस्कार किया। ఇశ్రాయేలు సర్వ సమాజం చూస్తూ ఉండగానే इस्राएल की सारी सभा देखते हुए అకస్మాత్తుగా భూమి తన నోరు తెరుచుకుంది. अचानक पृथ्वी अपना मुंह खोल दिया। కోరహు వారి కుటుంబాలు వారి వంశాలు వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ పాతాళంలోకి దిగిపోతారు వచ్చారు. कोरह के सब मनुष्य और उनसे संबंध रखने वाले सारे परिवार उस अधोलोक में पहुंच गए। చచ్చిపోయి పాతాళం పోవటం కాదండి, ఇక్కడ मरकर अधोलोक में जाना नहीं, ప్రాణాలతోనే బ్రతికి ఉండగానే పాతాళంలో దిగిపోయారు. భూమి వాళ్ళని కప్పివేసిందని వ్రాయబడుతుంది. जीवित ही वो लोग अधोलोक में गिर पड़े और अधोलोक जो है और पृथ्वी जो है अपना मुंह डाप लिया करके लिखा गया है। భూమి దాని నోరు మూసుకుంది, पृथ्वी ने अपना मुंह डाप लिया అధోలోకంలో వాళ్ళ ఆత్మలు వెళ్ళిపోయారు. और अधोलोक में उनकी आत्माएं गिर पड़े। ప్రాణాలతో వాళ్ళు నష్టం తెచ్చుకున్నారు. प्राणों के ऊपर ही वो आने उठाए। ఎందుకింత ఘోరమైనటువంటి దైవోగ్రత మీద రప్పించబడిందంటే इतना भयंकर रूपी यहोवा का क्रोध उनके ऊपर क्यों आया? వాళ్ళు చేసిన పాపాలు పెద్ద పాపాలేం కాదు గాని लोगों के द्वारा जो पाप हुआ है वो कोई बड़ा तो नहीं है। అభిషక్తులను దైవ సేవకులకు వ్యతిరేకంగా నడిచినటువంటి అనుభూతి, अभिषेक रूपी दैवदास के विरुद्ध चलने के कारण, నడిపింపును తిరస్కరించిన అనుభూతి, चलावट का तिरस्कार करने के कारण ఆ విధంగా వాళ్ళు ఆ నడిపింపునకు తిరస్కారం చేసి సంఘాల్లో ఈ రోజు అనేకులు దొంగ మెట్లుగా ఉంటూ ఉన్నారు. इस प्रकार उनके चलावट के चलाने का जो ढंग है उसका तिरस्कार करके अनेक लोग आज कलीसिया में चोरों के ఆత్మ సంబంధమైన గర్వం ప్రారంభించబడి నడిపింపును తిరస్కరించేటువంటి భయంకరమైన వ్యక్తులు తయారవుతున్నారు. आत्म संबंधी घमंड उनके जीवन में प्रारंभ होकर चलाव का तिरस्कार करने का जो जीवन उनके जीवन में प्रारंभ हो रहा है। సంఘాలను మొక్క చెక్కలు చేస్తూ సంఘాలను పతనానికి కారకులుగా మార్చబడుతూ ఉన్నారు. कलीसिया को टुकड़ा टुकड़ा, कलीसिया को टुकड़े टुकड़े के रूप में बदलकर
कलीसिया को पतन की ओर ले जाने की ओर है। దేవుని జీవంగల సంఘాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. परमेश्वर की जीवन रूपी कलीसिया का नाश कर रहे हैं। తమ అధికారాలు పెత్తనాలు చలాయించడానికి సిద్ధపడుతున్నారు. अपना अधिकार चलाने के लिए वो लोग तैयार है। వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆశ అపేక్షల కోసం అనేకులు నష్టం చేస్తూ ఉన్నారు. अपने स्वार्थ को पूरा करने के लिए अनेक लोगों को नष्ट कर रहे हैं। ఎంతో కష్టపడి విశ్వాస సంబంధమైన గృహాల్లో ఆరాధన జరుగుతున్నటువంటి ఆ ఆరాధనలకి పతనానికి కారకులుగా మార్చబడుతున్నారు. इतनी मेहनत करके विश्वास संबंधी आराधना चलाने वाले उन गृहों को, उन घरों को पतन की ओर लेके जा रहे हैं। వాళ్ళు తీర్పు నుంచి తప్పించబడలేరు. वो लोग न्याय से नहीं बच सकते। వారి కోసం పాతాళం అమితంగా నోరు తెరుచుకొని సిద్ధంగా ఉన్నదని చెప్తూ ఉన్నాడు. उनके लिए लोग अपना मुंह खोलकर तैयार है करके बताया जा रहा है। దానికి జాగ్రత్తగా ఉండాలి. इसलिए ध्यान दो దేవుని ప్రేమను బిడ్డలారా, परमेश्वर के लोगों, ఈ విధంగా వ్యతిరేకత నడిపింపుకు వ్యతిరేకత లేచిన వారి కోసం పాతాళం నోరు తెరుచుకొని ఉంటుంది. इस प्रकार चलावट के विरुद्ध उठने वाले लोगों के लिए अधोलोक जो है अपना मुंह खोला रहेगा। నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి. अपने माता पिता की बात आपको सुनना है। అట్లాగే నిన్ను ఆత్మ నడిపిస్తున్న వాళ్ళ పెద్దల మాట నువ్వు వినాలి. इसी प्रकार आपको जो आत्मीयता के साथ आगे बढ़ाते हैं उन लोगों का भी आदर करके उनकी बात सुनना है। నేను నీ ఎంత అయిపోయాను నాకు అంత తెలుసు అని చెప్పి అన్ని వక్రమైనటువంటి మూర్ఖపు కార్యకలాపాలను సాగకూడదు. मैं भी आपके जैसा बड़ा हो गया, मैं सब कुछ जानता हूँ करके इस बात को बोलकर घमंड के साथ आगे अपनी इच्छा के अनुसार नहीं बढ़ना है। క్రమానుసారంగా ప్రవర్తించాలి. क्रम के अनुसार करना है। దేవుని ఆత్మ యొక్క నడిపింపుకు లోబడాలి. प्रभु की आत्मा के अनुसार चलना है और उसके अधीन होना है। సొంత చిత్తాన్ని నెరవేర్చడం కాదు, उनकी इच्छा को पूरा नहीं करना है। మోసయుక్తమైన మాటల్లో పడి గర్వపు అనుభూతులు నడవటం కాదు, కానీ लोगों के बातों में फंसकर घमंड के साथ नहीं चलना है। విధేయత తగ్గింపు కలిగి ఆయన కృపకి అనుగ్రహకు పాత్రగా మలచబడాలి. नम्रता के साथ चलते हुए हीनता के साथ प्रभु के अधीन होकर उसके अनुग्रह के योग्य बनना है। ఆ వెలుగుదూతలాగా జ్యోతిర్మయ స్వర్గదూతలాగా నటించి దాని యొక్క సాతాను మోసంలో చిక్కుకొనకూడదు. ज्योतिर्मय स्वर्गदूतों के माफी का नाटक करके शैतान के जंजनों में नहीं फंसना है। జాగ్రత్తగా ఉండి తీరాలి. सावधान रहो। వ్యతిరేకమైన అనుభూతులు ప్రక్కన పెట్టాలి. विरोध में रहने वाला अनुभव को दूर रखो। నువ్వు ఎంతగా ఎదుగుతా ఉంటావో आप जितना ही बढ़ते जाओगे అంతగా తగ్గింపుతో నువ్వు సాగాలి. उतने ही अपने आप को घटाते हुए లోబడే విధానంలో నడిపించబడాలి. अधीन होने की स्थिति में चलना है। నువ్వు ఎదుగుతున్నావంటే आप बढ़ रहे हो तो నువ్వు అంతగా తగ్గించుకొని నిన్ను రిక్తులుగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. उतना ही अपने आप को घटाकर दीनता की स्थिति में रखना అప్పుడు है। భూమి మీదను పరమందును నీకు శ్రేష్టమైన ప్రతిఫలాలు నీకు तभी దొరుకుతాయి. इस पृथ्वी पर और स्वर्ग में भी आपको श्रेष्ठमय प्रतिफल प्राप्त होगा। ఈ విధమైన కార్యక్రమం తిరస్కరించావా? इस प्रकार के कार्यों का आप तिरस्कार करोगे तो ఏదో దాన్ని తప్పుగా నువ్వు దాన్ని ఆలోచన చేసుకొని నీ సొంత ప్రయత్నాలకి నువ్వు తెగించావా? अगर उसे गलत रूप में लेकर अपने खुद की इच्छाओं पर चलोगे तो అది చివరికి సాతాను నిన్ను మోసం చేసి తీర్పు దినమందు ఆరనగ్నిలో నువ్వు పడవేయబడతారు. अंत में शैतान आपको धोखे में रखकर न्याय के दिन आपको कभी ना बुझने वाले उस आग के काबिल बनाएगा। కుమారుల్ని ఆ నోరు తెరిచి మృంగివేసిన ఆ భూమి పాతాళం ఈ రోజు అట్లా వ్యతిరేకత నడిచే వారిని కూడా పాతాళ పుట్టూరులో ఖచ్చితంగా వాళ్ళు చిక్కబడతా ఉంటారు. कोरा वंशों को मुंह खोलकर अपने अंदर समा लेने वाला जो आधोलोक जो है आज के दिन भी वैसी स्थिति में चलने वाले, आपके जीवन में भी ऐसी परिस्थिति आएगी। నిజంగా నువ్వు బుద్ధిమంతుడు అయితే, अगर सही में आप बुद्धिमान हो तो నువ్వు ఇలాంటి పాతాళానికి అవకాశం ఇవ్వవు. इस प्रकार अधोलोक को आप मौका नहीं दोगे। పాతాళ పుట్టూరులో నువ్వు చిక్కుకొనవు. अधोलोक में आप नहीं फंसोगे। జాగ్రత్త మరి. सावधान रहो। దేవుని ప్రియమైన బిడ్డలారా, परमेश्वर के लोगों, మన విశ్వాస జీవిత యాత్రలో हमारे विश्वास संबंधी जीवन यात्रा में మనం ఒకసారి ఆలోచన చేద్దాం. एक बार हम ध्यान देंगे। ఆ శ్రేష్టమైనటువంటి గుణ లక్షణాలు కలిగి నడుద్దాం. श्रेष्ठमय गुण और लक्षणों को प्राप्त करते हुए चलना క్రింద है। పాతాళం సంగతి వాస్తవం. नीचे अधोलोक है, ये सच्चाई है। ఈ పాతాళం తప్పించుకునే మార్గాన్ని మనం వెతుకుతాం. इस अधोलोक से बचने का मार्ग ढूंढेंगे। బుద్ధిమంతులుగా మార్చబడి పరమునకు వెళ్లే మార్గాన్ని మనం बुद्धिमान के रूप కొనసాగుదాం. में बदलकर स्वर्ग में जाने के लिए మద్యం उस रास्ते తాగే को వాళ్ళు पकड़ेंगे। పాతాళం మింగివేస్తుంది. मदिरा को पीने वालों को अधोलोक निगल लेता है। వేశ్య సంబంధమైన గృహాల చుట్టూ తిరిగే వాళ్ళు పాతాళం మింగివేస్తుంది. वैश्य संबंधी घरों के चारों ओर पीने वालों को अधोलोक मुंह खोलकर निगल लेता है। ఆ దైవ సేవకులు నడిపింపుకు తిరస్కరించిన వారి కోసం కూడా పాతాళం నోరు తెరిచి వాళ్ళని మింగివేస్తుంది. दैव दासों को तिरस्कार करने वाले लोगों को भी अधोलोक अपना मुंह खोलकर उन्हें निगल लेता है। దేవుని విలువైన సేవకు వ్యతిరేకంగా నడిచి సంఘాన్ని మొక్కల చేసం చేసే వాళ్ళ కోసం పాతాళం ఎదురు చూస్తూ ఉంది. प्रभु के मूल्यवान सेवा के बारे में ना सोचते हुए गलत मार्गों पर ले जाने वाले लोगों के लिए भी अधोलोक अपना मुंह खोलेगा। అందుకనే జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधान रहना है। మన జీవిత చరిత్రలన్నీ శ్రేష్టమైన విధానం నడిపించబడాలి. हमारे पूरे जीवन चरित्र श्रेष्ठमय मार्गों पर चलना है।
గమనించండి, ध्यान दीजिए। ఈ విధమైన శ్రాపకస్త్ర అనుభూతి తప్పించబడాలంటే इस प्रकार श्रापमय जीवन से बचना चाहते हो तो మత్తయి సువార్త 16:18 వాక్యంలో मत्ती रचित सुसमाचार 16वां अध्याय 18 వాక్యంలో 18 वचन में ప్రభువారు ఒక చక్కని మాట చెప్తూ यहाँ ఉన్నారు. पर प्रभु एक सुंदर सा वचन बताता है। పేతురుకి ఇస్తున్న ఒక వాగ్దాన ఫలాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం. पतरस को जो वरदान दिया गया है उसके विषय में जानना है। అపోస్తలుల పేతురుకి ఇస్తున్నటువంటి మాటలు ఇక్కడ సెలవించబడుతూ ఉన్నాయి. प्रेरित पतरस को जो विषय में बताए गए उसके विषय में यहाँ पर बताया गया है। అపోస్తలుడైన పౌలు ఆ పేతురు యొక్క జీవిత చరిత్రలో ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. प्रेरित पौलुस के जीवन में प्रभु आश्चर्य रूप से कार्य करता है। ఈ అపోస్తలుడైన పేతురు జీవితంలో శ్రేష్టమైన కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. प्रेरित पतरस के जीवन में श्रेष्ठमय कार्य को अंजाम देता है। చదవండి ఒక ఆ మాటలో. यहाँ पर पढ़ते हैं, और मैं भी तुझसे कहता हूँ कि तू पतरस है, तू पतरस है, और मैं इस पत्थर पर अपनी कलीसिया अपना कलीसिया बनाऊंगा और अधोलोक के फाटक उस पर प्रबल ना होंगे। हालेलुया हालेलुया। పేతురు, हे पतरस, ఈ బండ మీద నువ్వు రాయివి, ఈ బండ మీద నేను సంఘాన్ని స్థాపిస్తున్నాను. इस पत्थर पर मैं कलीसिया बनाऊंगा। నువ్వు స్థాపించిన ఈ సంఘం ఎదుట, तेरे द्वारा स्थापित किया गया या कलीसिया जो है उसके सामने పాతాళము దాని పెత్తనం సాగదు. अधोलोक के फाटक जो है वो उस पर प्रबल ना होगा। పాతాళపు ఈ పేతురు సంఘం దగ్గరికి కూడా పాతాళం నోరు తెరుచుకొని వచ్చింది. पतरस के कलीसिया के पास भी अधोलोक अपना मुंह खोल कर आया। అయితే యేసు ప్రభు ఇచ్చిన అపోస్తలత్వాన్ని బట్టి, तो प्रभु द्वारा दिए गए प्रेरितों के अधिकार के कारण, అభిషేక ఆశీర్వాదాలను బట్టి, अभिषेक आशीर्वाद के कारण, ఉపదేశ క్రమాన్ని బట్టి, उपदेश क्रिया के कारण ప్రభువారు చెప్తున్నారు, प्रभु बोलता है, నీ ఎదుట పాతాళపు ద్వారాలు నిలవలేవు. तेरे सामने अधोलोक का जो द्वार फाटक है वह ठहर नहीं सकता। పాతాళపు ద్వారాలు మూయబడి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అది अधोलोक का फाटक बंद करके तुम्हारे यहाँ से चला जाएगा। ఎక్కడైతే వ్యభిచార సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉంటాయో, जहाँ कहीं व्यभिचार संबंधी कार्य होता है, ఎక్కడైతే సేవ నడిపింపుకు వ్యతిరేకంగా లేస్తారో, जहाँ पर सेवा के विरुद्ध उसके विरुद्ध उठते हैं, ఎక్కడైతే మద్యంతో పొద్దు పుచ్చుతా ఉంటారో, जहाँ कहीं मदिरा से दिन बिताते हैं, అలాంటి సంఘాల్లో, అలాంటి వ్యక్తుల్లో, అలాంటి కుటుంబాలన్నింటినీ పాతాళం కబళించి వేస్తుంది. इस प्रकार के कलीसिया और परिवार को अधोलोक जो है अपना मुंह खोलकर उन्हें निगल लेगा। అందుకని పరిశుద్ధుల నుంచి మనం వేరు చేయబడాలి. इसलिए पवित्रता के साथ हमें अलग होना है। హల్లెలూయా हालेलुया। ఈ పాతాళం తప్పించుకొని మనం అడుగుదాం. इस अधोलोक से बचकर हम चलेंगे। ఆ విధమైన కృప ప్రభు మనకు కలుగు इस చేయనుగాక. प्रकार का अनुग्रह प्रभु हमें दे। పాతాళ పుట్టులు నశింపజేయబడును గాక. अधोलोक नाश हो, పాతాళపు ఆ యొక్క తలుపులు మూయబడును గాక. अधोलोक का द्वार जो है बंद हो, ఆ పాతాళము నీ ఎదుట నుంచి పారిపోను గాక. अधोलोक आपके सामने से भाग जाए, పాతాళపు రాజకీయాలు సంఘం నుంచి తొలగించబడును గాక. अधोलोक रूपी राजनीति कलीसिया जो है आपके सामने से भाग जाने पाए, పాతాళపు యొక్క అపవిత్రమైన కార్యాలు సంఘం నుంచి వేరు చేయబడును గాక. अधोलोक रूपी अपवित्र कार्य कलीसिया से अलग होने पाए। అది అపోస్తుల సేవలే పరిశుద్ధపరచబడిన పాతాళపు ద్వారాలు పారద్రోబడి సంఘంగా మన సంఘాలు మార్చబడును గాక. कि कलीसिया के रूप में हमारी कलीसिया बदला जाए। అట్టి కృప ప్రభు మనకు కలుగు చేయను గాక. ऐसी अनुग्रह प्रभु हमें दे। ఆమేన్. आमीन। అందరికీ వందనాలు. सबको जय मसीह।